గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ బహుళ దశమి సోమవారము పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు. ఈరోజు పరమేశ్వరుని ధ్యానించిన, స్తోత్రం చేసిన మనకు సకల శుభాలు కలుగుతాయి. ఒక చిన్న శ్లోకాన్ని ఈరోజు స్మరించిన విన్న ఆ పరమేశ్వరుని దివ్యానుగ్రహం కలుగుతుంది. అది ఏంటంటే, రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠము మాపతిం నమామి శిరసాదేవం కిం నో మృత్యు కరిష్యతి అంటూ మార్కండేయ మహర్షి వచించినటువంటి ఈ దివ్య శ్లోకాన్ని ఈరోజు స్మరించిన విన్న సకల శుభాలు కలుగుతాయి. ఇక సౌందర్య లహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్టాదశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణమఖిలమత్యః పయ ఇవ. అమ్మా ఆదిశక్తి జగజ్జనని హృద్దేశంలో వికసితమై ఉన్నటువంటి ఆ యొక్క కమలము నుండి స్రవించే మకరందానికి రసికులైనటువంటి హంసద్వంద్వాన్ని నేను భజిస్తున్నాను అంటూ ఎవరైతే మహాపురుషులు తమ యొక్క మనోహృదయంలో ఉన్నటువంటి హంసల మానస సరోవరంలో హంసలా విహరిస్తూ ఆ యొక్క దేవీ దేవతలు పార్వతీ పరమేశ్వర్లను స్మరిస్తారో వారికి అమ్మవారి దివ్య అనుగ్రహం కలుగుతుంది. ఇంకా అమ్మవారిని బ్రహ్మాది దేవతలతో కూడా మనం కూడా స్మరిద్దాము. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం అంటూ అమ్మవారిని సేవిస్తే అమ్మవారు దేవతలతో కూడా మనని కూడా అనుగ్రహిస్తారు. ఇక పరమేశ్వరుని ఓం నమ శివాయ అంటూ ఈరోజు ఎవరైతే 108 సార్లు స్మరిస్తారో, ధ్యానిస్తారో వారికి పరమేశ్వరుని దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర హర 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 నమః పార్వతీ పతయే హర హర హర.